మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరిలో అల్వాల్లో భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ ప్రథమ మహాసభ జరిగింది. ఈ సభలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చించారు. యుఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు విడుదల చేయాల్సిన స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉండడం వల్ల పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్కాలర్షిప్లను నేరుగా విద్యార్థుల ఖాతాలో వేస్తామని చెప్పడం వల్ల కళాశాల యాజమాన్యాలు నేరుగా విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేస్తున్నాయని, ఇది పేద విద్యార్థులకు భారంగా మారుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి జేబులో డబ్బులుంటేనే చదువు, లేదంటే కూలీ పనులు అన్నట్లుగా మారిందని విమర్శించారు. విద్యార్థులకు చెల్లించాల్సిన 8,156 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉండగా కేవలం 600 కోట్లు మాత్రమే విడుదల చేస్తామని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. నూతన మహాసభలు ఈరోజు అల్వాల్ మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ మహాసభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈరోజు మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు కుంటుపడినటువంటి పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈ ఏదైతే గత పాలకులు 10 ఏళ్ళు పరిపాలించారో ఆ 10 ఏళ్ల పరిపాలన తర్వాత మార్పు ఏదైతే కోరుకున్నామో ఆ మార్పు గత పాలకులు చేసినట్టుగానే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు ఆ రకమైనటువంటి విధానాలు అవలంబిస్తుంది. ఈ విద్యార్థి వ్యతిరేక విధానాన్ని ఎవరైతే అవలంబిస్తున్నారో వాళ్ళందరినీ గద్దెదించడానికి కోసం కూడా ఈ యుఎస్ఎఫ్ఐ మహాసభల ద్వారా మీకు తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ కానీ, అదేవిధంగా ఫెలోషిప్స్ కానీ, మెస్ కరస్పాండింగ్ ఛార్జీలు కానీ, ఏదైతే KG to PG ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తా అని చెప్పిండో వాటిని వెంటనే అమలు చేయాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. లేని పక్షంలో మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 15 మండలాలలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సమస్యల్ని విద్యార్థులందరినీ కూడా ఐక్యం చేసి మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ఉధృతమైన పోరాటాలు నిర్వహించి ఈ ఏదైతే హైదరాబాద్ కేంద్రంగా పరిపాలన కేంద్రంగా ఉన్నటువంటి సెక్రటరియట్ భవనాన్ని కూడా ఈ రోజు మేము ముట్టడించడానికి కూడా ఈ మహాసభల ద్వారా మేము తీర్మానం చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో రావాల్సినటువంటి ఈరోజు యుఎస్ఎఫ్ఐ ప్రథమ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహాసభలో అల్వాల్ కేంద్రంగా నిర్వహించడం జరుగుతుంది. మహాసభల్లో ప్రధానంగా విద్యారంగ సమస్యలు, జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు